ముందు మీరు విత్డ్రా అవుతారా కాదా అది చెప్పండి. గ్రామ బహిష్కరించి అటు ఆరుమూరు పోతేనేమో ఆరుమూరు నిజామా పోతేనేమో మున్నూరు కాపోళ్ళు బీడీసీల మొత్తానికి నాయకత్వం వహించి ఆడ మున్నూరు కాపోడు గురాటి రెడ్లేమో అక్కడ దళితుల్ని బీసీలు వాడు బహిష్కరిస్తాడు, ఇక్కడ మీరు బహిష్కరిస్తారు. మీకేం హక్కు ఉన్నది? నేను మళ్ళొకసారి మీకు చెప్పడానికి చేసిన తప్ప మీకు గౌరవంగా ఒకసారి చెప్పడానికి చేసిన తప్ప నేను ఇమీడియట్ గా కలెక్టర్ కి, ఎంఆర్ఓకి, ఎస్పీకి, చీఫ్ సెక్రటరీకి మొత్తానికి కబురు పెట్టి నేను ఇమీడియట్ గా నేను వాళ్ళ ఫోర్స్ మొత్తానికి గ్రామానికి పంపిస్తా. మీరు విత్డ్రా చేయండి, మీరు ఇమీడియట్ గా విత్డ్రా చేయండి. ఎవరా గ్రామ బాధితులు ఎవరు? బాధిత కుటుంబం పేరు చెప్పండి. బైకాంత్ అల్లుడేడి? అల్లుడు నీ ఊరు కాదా? అల్లుడు నీ ఊరు కాదా? ఆ అమ్మాయి భర్త నీ ఊరు కాదా ఏంటి? ఆ అమ్మాయి భర్త ఆ కుటుంబానికి సంబంధించిన అల్లుడు ఆ ఊరు కాదని బయటికి పంపుతారు. అతన్ని కులం మొత్తాన్ని బయటికి రావడానికి, యాదవ్ కులం బయటికి రావడానికి భయపడాలా? ఎట్నుంచి నువ్వు మాట్లాడుతావు కూడా నాకు తెలుసు. ముందు ఆ మీటింగ్ నుంచి విత్డ్రా కాండి, ఆ బహిష్కరణ తీర్మానాన్ని విత్డ్రా చేస్తానంటే నేను మాట్లాడతా. చేయలేదా? నేను ఆ కుటుంబాన్ని ఆహ్వానిస్తే ఆ కుటుంబం నా దగ్గరికి ఎందుకు రావడాలే? బయటకు ఎందుకు రావడాలే? ఆ కుటుంబం భయపడతారు. ఎందుకు భయపడతారు? ₹1,00,000 జరిమానా ఇస్తారని ఎందుకు చెప్పారు? ₹1,00,000 జరిమానా ఇస్తారని ఎందుకు చెప్పినావు? నేను ఆ కుటుంబాన్ని నిర్మల్ పిలిపించి 40,000 ఎవడు తీసుకున్నాడు? అరే 40,000 తీసుకున్నాడు చెప్పు తీసుకుంటానంటారా? ఎవడో మీరు పోయి తనండి. 40,000 ఎవడు తీసుకున్నాడో వాడిని గల్లా పట్టుకొని చెట్టు కట్టేస్తా. ఇవాళ ఎవరా 40,000 తీసుకుంది? 40,000 తీసుకుంది ఎవరు? 40,000 తీసుకున్నాను మాత్రం నేనే బకెట్ల నీళ్లలో చెప్పు తడుపుతంత మాదిరి చెప్పుతో. ఎవడు 40,000 తీసుకుంది? ఎవడు? వాడి పేరు చెప్పండి. 40,000 ఎవడు తీసుకుండు? 40,000 ఎవడు తీసుకుండు? ఎవరు? ఎస్పీ దగ్గర బాండి. వీళ్ళు ఇట్లా వినరు కానీ ఎస్పీ దగ్గర బాండి. బర్రెలు పని చేస్తావు, మూగజీవులు రానేవా? ఈయన జాబ్ ఏంటి? కలెక్టర్ రాయండి, పెన్షన్ ఆపేద్దాం. రాయండి, కాగితం రాయండి. ఈ పేరు ఇతని ఏ డిపార్ట్మెంట్? నువ్వు ఏ డిపార్ట్మెంట్? రేపే పెన్షన్ ఆపుతా నీ పెన్షన్. ఎంత అధికారం! వేల సంవత్సరాల గ్రామాలలో వేల సంవత్సరాలు ఉండే అగ్రకుల ఆధిపత్యం గ్రామాల కులాలను బహిష్కరిస్తావా నువ్వు? నీ బొంద మీద వీడేసి తంతారు పట్టుకొని ఎవరు మొత్తం నిర్మల్లో మొత్తం ఒక కమిటీ వేయండి. అఖిలపక్షం ఒక సంఘీభావ కమిటీ వేసి ఆ ఊరు పోదాం పండి. సరే, ఒక పెన్ను కాగితం తీసుకొని నోట్ చేద్దాం. నాకు ఫస్ట్ 40,000 ఎవడు తీసుకున్నాడో, ₹1,00,000 జరిమానా ఎవడో విధించిండో, ఆ కుటుంబాన్ని బయటికి రాకుండా మాట్లాడింది ఎవడో నా దగ్గర ఆధారాలు. నువ్వు చెప్పు, నువ్వేం చెప్తావు చెప్పు. చెప్పు.